అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చాలక్క, వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, వందనాలు ప్రభా. నీకే లెక్కలేని కృతజ్ఞత, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా అయ్యా, నీ బిడ్డలతో ప్రభా మాట్లాడటానికి దేవా అయ్యా మీరు ఇచ్చిన మీ మహాకృపను బట్టి వందన. ఇదిగో ప్రభా చిన్న గడ్డి పరకను కూడా వాడుకొని దేవా అని మహాకార్యాలు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడా అయ్యా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభా అని సిరు చాటును మరుగుపరిచి ప్రభా అయ్యా ఇదిగో మీరే నాతో మాతో సూటిగాను అర్థ సహితంగా మాట్లాడి దేవా మాకు వినగలిగే చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని అనుసరించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మేము విన్నవారం విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నీ మాటను పట్టుకునే ప్రభు వెళ్ళి తండ్రి వందనాలు. మేము జీవితం చేయలాగున మీరే అయ్యా మీ మహాకృపలను అనుగ్రహించండి. యేసుని రక్తానికి అప్పచెప్పుకుంటూ సమస్తాన్ని అయ్యా నీ నామని మహిమకరంగా జరిగించుకోమని ఆల్రెడీ అంతవరకు మీ పరిశుద్ధాత్ముడు మీ ఆత్మస్వాధీనించుకొని జరిగించండి ప్రభా. ప్రతి సాతాన్ని కలిపి యేసుని శక్తిగా నామలు కొట్టివేస్తూ ఉంటుండగా అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామలు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అంటే ఏంటి? మనము ఏదైనా ఒక డబ్బు కానీ, ఉద్యోగం కానీ, పేరు కానీ, అందం కానీ ఉంటే ఈ లోపల ప్రతి మనిషి కూడా, లౌకిక ఆత్మ కలిగిన ప్రతి మనిషి కూడా అతిశయిస్తాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎవరి యందు అతిశయించాలంట? ప్రభు అయిన దేవుని యేసునందే అతిశయించాలి. ఎందుకు అనంటే రాయబడింది చూడు, ఎందుకు అతిశయింపవలన అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చూసారా, ఇక్కడ యేసు ప్రభు మూలంగా మనకేం కలిగిద్దంట? జ్ఞానం కలిగిద్దంట, తర్వాత నీతి కలిగిద్దంట, పరిశుద్ధత కలుగుతుందంట, విమోచనము కలుగుతుందంట. వీటన్నిటిని మనము పొందుకోవటం వలన ఏమి జరిగింది? చివరికంటే పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానం మనకు దొరుకుతుంది. జ్ఞానము ఇక్కడ మనకి మొట్టమొదటి ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం మీకు కలుగుతుంది. ఈ జ్ఞానము మనము కావాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తుని గురించిన మాటలు మనం వినాలి. అది ఎక్కడుందంటే రోమాపత్రిక ఒకసారి తీద్దాం అక్క. రోమాపత్రిక